నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను. కర్మ. బాధపడుకు డాడీ, ఈ పెళ్లి జరగదులేదు. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. ఎందున్నాడా మైసమ్మ? ఆవిడ మనిషి కాదు, మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తాను. వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. ఒరేయ్, ఎరా అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్న. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా ఉన్నారు అన్న. ఒరే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. ఒరే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. ఆ బన్నీగాడు వచ్చిండనా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుకుతాయనా? నేను చూడముందు అన్న కాళ్ళరా గజ గజ వణుకుతున్నాయనా? నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావనా? ఎక్స్పెక్ట్ చేశా. పెళ్లి శోభనం అవ్వకుండా చేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులి పులేరా డోంగ్రే. అన్నా అది వీడ్డేలా కాదు, ఎస్వీరంగారు. అది అమ్మా, కాబోయే వధూవరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి.